మాట్లాడుకోవడం, అడవి జంతువులన్నీ మాట్లాడుకోవడం, పక్షులు మాట్లాడడం, సింహాలు మాట్లాడడం, ఈ మనుషులు వెళ్తే అవి వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తాం. అవి నిజమేనా? నిజం కాదు. అవి రాసిన వాళ్ళు కూడా చెప్తారు అవి నిజం కాదు. మనుషుల స్వభావం జంతువులతో పోల్చి చెప్పాం. సో అది నిజంగానే జంతువులు మాట్లాడిన అనుకోకూడదు. అది అర్థం చేసుకోవడానికి పోలికలుగా రాయబడింది, అలంకారంగా రాయబడింది అని చెప్తారు. ఇప్పుడు మనం చదివింది కూడా అలాంటిదేనా కాదా? కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం అట్లాంటి కథలు చాలా వింటూ ఉంటాం కాబట్టి ఇట్లాంటిది విన్నప్పుడు ఇది కూడా అదేనేమో అనుకునే ప్రమాదం ఉంది. ఇది అది కాదు, ఇది నిజంగానే జరిగింది. అంటే బహుశా మిగిలిన జంతువులు కూడా ఒకవేళ మాట్లాడే సామర్థ్యం ఉందేమో మనకు తెలియదు. ఒకసారి గాడిద మాట్లాడింది, చెట్లు మాట్లాడుకున్నాయని ఆయన కథ చెప్పాడు, నిజంగా మాట్లాడుకోవాలా. సో అదేం కథ, ఇందాక నక్క సింహం కథలాగా ఆ చెట్లు మాట్లాడుకున్నాయి అని కథ చెప్పాడు ఆయన. కాబట్టి ఈ గాడిద మాట్లాడింది అయితే నిజంగానే మాట్లాడింది గాడిద. సర్పం కూడా నిజంగానే మాట్లాడింది. ఓకే, ఇట్లా కొన్ని సందర్భాల్లో జరిగిన విషయాలుగా మనకు కనబడతా ఉన్నాయి. బహుశా మొట్టమొదటిలో కూడా అలా ఉంటే దేవుడు దాన్ని ఒకవేళ ఆపేశాడేమో మనకు తెలియదు. ఎందుకంటే ఈ మనుషుల భాషే ఒకరికొకరికి అర్థం కాకుండా 11వ అధ్యాయంలో దేవుడు తారుమారు చేశాడు కదా భాషలు. అట్లాగే ముందుగా జంతువుల భాషను కూడా తారుమారు చేశాడేమో. ఎందుకంటే అవి ఈ విధంగా సాతానికి అవకాశం ఇచ్చి చేస్తున్నాయని మరి తెలియదు మనకు ఆ విషయం. కానీ ఇక్కడైతే సర్పం మాత్రం నిజంగానే మాట్లాడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా అంతకుముందు కాళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉన్నాయి అంతకుముందు, కాళ్ళు ఉన్నాయి. అయితే ఆ కాళ్ళు తీసేశాడు దేవుడు. ఇప్పుడు మొసలికి కాళ్ళు ఉన్నాయి, మన ఇంట్లో బల్లికి కాళ్ళు ఉన్నాయి, తొండకి కాళ్ళు ఉన్నాయి. సో అట్లాంటి పాకే సరీసృపాలు అంటారు వాటిని. అట్లా పాకే చాలా వాటికి కాళ్ళు ఉన్నాయి, పాముకు ఒక్కదానికే లేవు. ఎందుకంటే దేవుడు తీసేశాడు శపించినప్పుడు. ఇక్కడ ఉందిగా, తర్వాత చదివామ్మా. నువ్వు 14వ వచనంలో మనకు కనబడుతుంది, సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై కడుపుతో పాకుచు బ్రతుకు దినాలన్నీ మన్ను తింటావు. అంటే ఫుడ్ యాక్చువల్గా ముందు ఇచ్చింది ఏంటి? జంతువులన్నింటికి ఫుడ్ 1:29లో ఉంది, 1వ అధ్యాయం 29లో పచ్చని చెట్లన్నీ. మళ్ళీ ఒకసారి చదవండి, మర్చిపోతున్నాం మనం. తర్వాత భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం. కాబట్టి పాముకు కూడా ఆహారం పచ్చని చెట్లే. కానీ ఇప్పుడు దాని ఆహారాన్ని మార్చేశాడు అనమాట. నువ్వు మన్ను తింటావు. సో దాని ఫుడ్ మార్చాడు, దాని కాళ్ళు తీసేశాడు, కడుపుతో పాకాలని చెప్పాడు. అది శాపం దానికి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చాలాసార్లు మనం ఏం చెప్తామంటే సర్పం అనకుండా సాతాను, ఎవరో ఏదైనా తోటలో ఆదాము అవ్వలను మోసం చేసింది అంటే సాతాను మోసం చేశాడని చెప్తాం. ఈ అధ్యాయంలో ఎక్కడన్నా సాతాను అనే మాట ఉందా? అసలు ఒక్క చోట కూడా సాతాను అనే పదమే లేదు. అది ఇక్కడ లేదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో వేరే వచనాలను కూడా మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఇంతకుముందు చదివింది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అప్పుడు పడద్రోయబడింది. దాని గురించి చెబుతూ ఆ సాతానుకు ఉన్న పేర్లు, ఏమేమి పేర్లు చెబుతున్నారు? అపవాది, సాతాను, ఆది సర్పము, మహాఘట సర్పము, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ దానియే. మనుషులందరినీ, సర్వలోకాన్ని మోసం చేస్తుందంట. కాబట్టి ఇక్కడ మనకి కనెక్షన్ కనపడుతుంది. అంటే సాతానే వాడికి ఉన్న ఇంకొక పేరు సర్పం, ఆది సర్పం.
బహుశా సర్పరూపంలో వచ్చి ఉండొచ్చు, లేదంటే సర్పం అంటే ఇక్కడ మనకు 1వ వచనంలో ఏం కనపడుతుందంటే ఆదికాండం 3:1 సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం కొంచెం కన్నింగ్, సో యుక్తి గలది అనడానికి ఇంగ్లీష్లో కన్నింగ్ అని పెట్టారు. తెలివి గలదు, తెలివిలో కూడా ఎట్లాగంటే దాన్ని మెలికలు వేసి అటు ఇటు చేసి చేయగలదు అనమాట. దాన్ని ఏదైనా తిమ్మిని బొమ్మని చేయటం అట్లాంటి కన్నింగ్ నేచర్ దానికి బాగా ఉంది. తెలుగులో ఏమంటారు కన్నింగ్ అంటే? జిత్తుల మారి స్వభావం కలిగిందనమాట. యుక్తి గలది అంటే దాని అర్థం. కాబట్టి అంటే అట్లాంటి జంతువుని సాతాను ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు చదివిన దానిలో మనకు అదే కనపడుతుంది. అలాగే 22 కూడా చూడండి, ప్రకటన గ్రంథంలోనే 20వ అధ్యాయం 2వ వచనం. 22 ఆది సర్పమును అనగా అపవాదియు బంధించాడు. కాబట్టి ఇక్కడ బంధించింది ఎవరిని? అపవాది, సాతాను, ఆ ఘట సర్పము, ఇంకో పేరు ఆది సర్పము. అంటే మొట్టమొదట్లో ఉన్న సర్పం. ఆది సర్పం అనగానే ఎవరికైనా అర్థమయ్యేది అంటే ఇది 3వ అధ్యాయంలో ఉన్న సర్పం అని. కాబట్టి ఇది సాతానుకు ఉన్న పేరే. కాబట్టి వీడు సాతాను సర్పాన్ని ఉపయోగించుకున్నాడని చెప్పడానికి మనకి అభ్యంతరం ఏం లేదు. సో బైబిలే చెబుతుంది. సో సాతానుకున్న ఇంకొక పేరు ఆది సర్పము. సర్వలోకాన్ని మోసం చేశాడు. సో మొట్టమొదటి నుంచి వాడు అబద్ధికుడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. సాతాను సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. సర్పాన్నే కాదు, కొన్నిసార్లు సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళని ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. అది సాతానికి అవకాశం ఇవ్వాలి అంతే. వాళ్ళు మనుషులను ఉపయోగించుకుంటాడు, రకరకాల జంతువులను ఉపయోగించుకుంటాడు, ఏదైనా ఉపయోగించుకుంటాడు. లేకపోతే తుఫాను ఉపయోగించుకోవచ్చు, వాతావరణాన్ని ఉపయోగించుకోవచ్చు, ఆయా వస్తువులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సాతానికి ఉపయోగపడతారు అని అంటే అట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళని వాడుకుంటాడు అన్నమాట. మీరు బయట కూడా చూడండి, ఎవరన్నా ఒక రౌడీ గ్యాంగ్ పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఆ ఊళ్ళో తిరిగి ఊళ్ళో ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? కొంచెం అట్లాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుంటాడు, అంతే కదా. అంతేకాని మంచివాడిని తీసుకెళ్ళి వీడికి దుర్మార్గం నేర్పించి చేయడం అంటే వాళ్ళకి టైం పడుతుంది. అందుకని కొంచెం ఆల్రెడీ రౌడీతనంగా ఉండి ఎవరైతే కొద్దిగా తిరుగుతున్నారో అట్లాంటి వాళ్ళని గమనించి సో వాళ్ళందరినీ ఒక బ్యాచ్గా ఏర్పాటు చేసుకుంటాడు. సహజంగా అంతే కదా జరిగేది. వాడు అదే చేశాడు. కాబట్టి సాతాను వాడు మనుషులను మోసం చేయాలి. ఎట్లా? కొంచెం ఇట్లాంటి కుయుక్తులు ఇవన్నీ ఎవరికి ఉన్నాయని చూస్తే సర్పానికి ఉన్నాయి. సో సర్పంతో జత కలిశాడనమాట. అందుకే ఆది సర్పము, ఘట సర్పము, ఆ మహాసర్పము లేదా సాతాను, అపవాది, ఈ పేర్లన్నీ వాడికి సంబంధించినయే. అట్లాగే ఈ సాతాను అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా మనకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు సాతాను? దేవుడు తయారు చేసిన దూతల్లో ఒకడు. ఒకసారి ఒక్క వచనం, 1-2 వచనాలు చదివి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. యెషయా 14, 12 నుండి 15. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఒక మూలకు త్రోయబడితివే అని ఇంకా చాలా ఉంది విషయాలు. ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఉన్న చోట, ఈ తేజో నక్షత్రమా అని ఉన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది. సో ఒరిజినల్లో కూడా లూసిఫర్ అని ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి ఆ పేరును కూడా తెలుగులోకి తర్జుమా చేశారన్నమాట. ఇప్పుడు మన తెలుగులో కూడా సంతోషం అనే పేర్లు ఉన్నాయి, ఆరోగ్యం అనే పేరు ఉందేమో. ఆంటీ రాలేదు ఈరోజు.
సో దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు ఎట్లా చేయాలి? ఇంగ్లీష్ వాళ్ళు రాసినప్పుడు ఆరోగ్యం అని రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే హెల్త్ అని రాసేస్తారు అందులో. సో అట్లా తేజో నక్షత్రం అని తెలుగులోకి వచ్చింది. అక్కడ యాక్చువల్గా ఉంది లూసిఫర్. దానికి అర్థం తేజో నక్షత్రం అని, అంటే బాగా ప్రకాశించే నక్షత్రం అని అర్థం. కాబట్టి ఇది అంటే సాతానుకున్న ఒక పేరు లూసిఫర్ అన్నది కూడా. లూసిఫరు లేకపోతే సాతాను, అపవాది, దుష్టుడు, మోసగాడు, సర్పము, ఆది సర్పం, ఘట సర్పం, అబద్ధికుడు, ఈ పేర్లన్నీ వాడికి సంబంధించినవి. ఏ పేరు పెట్టినా ఒకటే, ఏ పేరుతో పిలిచినా వాడే పలుకుతాడు. కాబట్టి దేవుని సింహాసనానికి సమానంగా తన సింహాసనం వేసుకోవాలి, దేవుని నక్షత్రాలకు పైగా తనను తాను హెచ్చించుకొని దేవునితో సమానునిగా చేసుకోవాలని ఆలోచించాడు ఒకప్పుడు. దేవుని దగ్గర ముఖ్యమైన కెరూబుగా ఉన్నాడంట. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా 14వ అధ్యాయం మొత్తం, తర్వాత యెహెజ్కేలు 28వ అధ్యాయం, 14ని డబల్ చేస్తే ఎంత? 28, 14, 28. కాబట్టి యెషయా 14, యెహెజ్కేలు 28. ఈ 2 అధ్యాయాలు చదివితే ఈ 2 అధ్యాయాల్లో ఈ సాతాను యొక్క మూలాల గురించి కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి వాడు మొట్టమొదట దేవునితో పాటు ఉన్నాడు, దేవుని దూతలతో వాళ్ళలో ముఖ్యుడిగా ఉన్నాడు. అయితే ముఖ్యుడిగా ఉండి అక్కడ ఏం ఆలోచించాడంటే దేవునితో తనను తాను సమానునిగా చేసుకోవాలి అని ఆలోచించడాన్ని బట్టి అక్కడి నుంచి దేవుడు తోసివేశాడు, నరకంలో ఒక మూలకి తోసేశాడు. అంటే దాని అర్థం వాడికి ప్లేస్ నరకంలో అని డిసైడ్ చేసేసాడు. అయితే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాపే ఇప్పుడు ఈ టైంలో ఈ 6000 సంవత్సరాలు భూమి మీద తిరుగుతూ వాడి టైం దగ్గర పడుతుందని చెప్పి చాలా వెర్రవీగుతూ ఇంకా నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనమాట. సో వాడికి ఒక టైం ఉందనే విషయం వాడికి తెలుసు. శానా దయ్యం వెళ్ళగొట్టినప్పుడు లూకా సువార్త 6, తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 5 అనుకుంటా, 5, ఇట్లా ఈ 3-4 చోట్ల ఉంటుంది మనకి అది. ఆ శానా దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ దయ్యాలు ఏమని వేడుకుంటాయి? మనిషి కుమారుడా, కాలం రాకమునిపే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, మమ్మల్ని పందుల్లోకి వెళ్ళని అని చెప్పి అడుగుతాయి అవి. కాలం రాకమునిపే అని అంటే వాటికి ఒక టైం ఉంది, అవి తెలుసు, వాటికి కూడా తెలుసు. అండ్ ఎప్పుడు అవి నరకంలోకి వెళ్ళిపోవాలో ఒక టైం దేవుడు ఏర్పాటు చేశాడు, అది ఇంకా రాలేదు అనే విషయం కూడా వాటికి తెలుసు. దేవుడు ఒక టైంని పెట్టాడు వాటికి. కాబట్టి సాతాను గురించి ఈరోజు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనం అర్థం చేసుకోవాలి, వాడు ఒకప్పుడు దేవుని దగ్గర దేవదూతలాగే ఉన్నాడు. అందుకే వాడు కొన్నిసార్లు వచ్చినప్పుడు వెలుగుదూతలాగా వేషం వేసుకొస్తాడు. యేసు ప్రభు వేషం, వెలుగుదూత అంటే యేసు ప్రభు లాగా వాడు వేషం వేస్తాడు అన్నమాట. సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు, నేనే వెలుగుదూతను అన్నట్టు చెప్తాడు. అబద్ధాలు అవి. అంటే కొన్నిసార్లు మనం సాతాను అనగానే నల్లగా ఉంటాడేమో అనుకుంటాం. నల్లగా ఉండడు, వాడు మామూలుగానే తెల్లగానే ఉంటాడు, ప్రకాశించే దూత. అంటే వాడి క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు అయినాయి కాబట్టి మనం నలుపుతో పోలుస్తాం, అంతవరకే. వాడు ప్రకాశించే దేవదూతలాగా ఉన్నాడు. అయితే రేపు ఒకరోజు వాడు నరకంలోకి త్రోయబడతాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ సర్పం అన్నీ ఉపయోగించుకుని సర్పం ద్వారా మనుషులతో మాట్లాడడం అనే దాన్ని మనం చూస్తామన్నమాట. అంటే సర్పాన్ని ప్రేరేపించవచ్చు, లేకపోతే సర్పాన్ని ఆవహించి ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. లేదా సర్పానికి చెప్పి నువ్వు వెళ్ళి ఇలా చెప్పు అని చెప్పి వాడిని ఉపయోగించుకుని కూడా ఉండవచ్చు. కాబట్టి సాతాను సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. సర్పం దానివల్ల నష్టపోయింది అనే విషయాన్ని, అంటే కాళ్ళు పోయినాయి, ఆహారం మారిపోయింది, మంచి ఆహారం బెస్ట్ ఫుడ్ తినాల్సింది పోయి మట్టి తినే స్థాయికి అది దిగజారిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సాతాను యొక్క కుయుక్తులు ఏదేని తోటలో ఎట్లా ఉన్నాయో ఈరోజు కూడా సాతానుడు అలాగే తన కుయుక్తులను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏదేని తోటలో ఏం చేశాడు? ఈ చెట్టు పండ్లు ఏది తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అంటే అవ్వ ఏమంది? లేదు మేము అన్నీ తినొచ్చు, అయితే ఆ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు పండు మాత్రం తినకూడదని, దాన్ని అసలు ముట్టుకోకూడదని కూడా చెప్పాడు అని చెప్పి అంటుంది. అప్పుడు వాడు వెంటనే సర్పం చెప్పిన మాట ఏంటంటే, 4వ వచనంలో, మీరు చావనే చావరు, అసలు మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? 17వ వచనం, నీవు వాటిని తినుదినమున
నిశ్చయముగా చచ్చెదవు అంటే ఖచ్చితంగా చస్తావు అని చెప్పాడు. వీడేం చెబుతున్నాడు, నువ్వు ఖచ్చితంగా చావనే అంటే పూర్తి ఆపోజిట్ అనమాట. అంటే 100% లై, అబద్ధం. మీరు అసలు చావరు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, దేవతల్లాగా అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు తెలిసిపోతాయి మీకు, ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, దాన్ని చూస్తే అది చాలా మంచిగా కనపడింది. వెంటనే తాను తీసుకుని కొన్ని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. దిగంబరులను తెలుసుకుని అప్పుడు ఆకులు కుట్టుకుని సో వస్త్రాల్లాగా వాళ్ళు చుట్టుకోవడం మొదలుపెట్టారు. సో ఇది అమ్మా ఎందుకు లేరు? పైన 2వ అధ్యాయంలోని చూడమ్మా, దేవుడు ఎలా చేశాడు, సాటి అయిన సహాయంగా చేశాడు. ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు 22వ వచనంలో. 23వ వచనంలో ఏమన్నాడు ఆదాము, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లోంచి తీయబడిన కనుక నారి అనబడు. 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అవయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సో వాళ్ళిద్దరూ అంటే భారీగానే ఇచ్చాడు ఆమెని. వాళ్ళు భార్యాభర్తలే. 1వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించాలి. అంటే వాళ్ళు సంతానాన్ని కనాలి, విస్తరింపజేయాలి, భార్యాభర్తలుగా ఉండాలనే చెప్పాడు వాళ్ళకి. అంటే వాళ్ళని ఇట్లా సృష్టించిన తర్వాత చెప్పాడు అది. సో పాపం చేయడం వల్ల కాదు వాళ్ళు సంతానానికి అన్నది. సో ముందే దేవుడు ఆ విధంగా వాళ్ళు భార్యాభర్తలుగా ఉండి విస్తారమైన ప్రజల్ని అంటే జనాలు వాళ్ళ ద్వారా వచ్చి భూమిని నిండించాలి, అంతమంది ప్రజలు అవ్వాలి, భూమి అంతటిని వాళ్ళు పరిపాలించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ముందే దేవుడు చేశాడు. కాబట్టి వీళ్ళు భార్యాభర్తలుగానే ఉన్నారు. కాబట్టి ఏం కొన్ని తీసుకుని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. ఎందుకంటే మరి భార్య ఏ వంట వండితే ఆ వంట తినేయటం కొంతమందికి అలవాటు. సో కొంతమంది అయితే ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ వాసన చూసి విడివిడిగా చూసి, సో ఇది ఎట్లా ఎందుకు చేసావు, అది అట్లా ఎందుకు చేసావు అని చెప్పి సో 100 రకాల ప్రశ్నలు వేసి నచ్చినవి తింటారు, నచ్చని ఇసిరేస్తారు. కానీ ఆదాం అట్లాంటి వాడు కాదు. ఆమె ఏమేమైతే ఇచ్చిందో మొత్తం తినేసాడు. సో ఇది కొన్నిసార్లు మంచి అవుద్ది, కొన్నిసార్లు అట్లా చెడు కూడా అవుద్ది అన్నమాట. అట్లేం కాదు, అంటే ఇది కామన్గా రాశారు. ఆవిడ ముందు తిన్నప్పుడు ఆవిడకి కళ్ళు తెరవబడి ఉంటాయి. అవును, మరి ఆయనకన్నా బుద్ధి రావాలి. ఇది మనం ఒక వారం అనుకున్నాం మనం, కానీ రాలా. అంటే అదే మనం ఒక వారం అసలు దీని మీదే మాట్లాడుకున్నాం. ఒకరు తప్పు చేశారు, సో రెండో వాళ్ళకి తెలుసు అది తప్పు అని, కానీ దాన్ని వెనకేసుకొని వస్తున్నారు. కానీ ఆమె తప్పు చేసింది, మనం సరి చేద్దామని సరి చేసుకోవట్లా. లేదా ఈయన తప్పు చేశాడు, ఇప్పుడు ఆమె దాన్ని కవర్ చేస్తుంది కానీ దాన్ని మళ్ళీ సరి చేసుకోవట్లా. సో అది కావాలి. కానీ ఇక్కడ ఏం చేశారో ఇదే జరుగుతుంది ఈరోజు కుటుంబాల్లో కూడా. ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు కవర్ చేస్తున్నారు. అంటే భార్య భర్తకి సహకారంగా ఉండాలి మంచి విషయాల్లో, అంతేగాని పాపాన్ని దాచిపెట్టే విషయంలో కాదు. సో ఒకవేళ పబ్లిసిటీ చేయక్కర్లా, అంటే మరి దాచిపెట్టక్కర్లేదంటే ఇక మా ఆయన ఇట్లా చేశాడు, మా ఆవిడ ఇట్లా చేసింది అని చెప్పి ఊరంతా చెప్పక్కర్లా. కానీ వ్యక్తిగతంగా సరి చేయాలి. ఎందుకంటే ఆయన దేవుని నమ్ముకోలేదు కదా. సో దేవుని నమ్ముకున్నప్పుడు అది తప్పు అని చెప్పకూడదు, ముందు దేవుని దగ్గరికి రావాలని చెప్పాలి. ఇంక మిగిలిన ఏం అర్థం కావేక వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు సో వేరే చోట ఉన్నప్పుడు సో అక్కడ పద్ధతులు అక్కడ ఆచారాలు పాటిస్తారు. అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికా జెండా పట్టుకున్నాడు, లేదా రాజకీయ పార్టీలో ఒక పార్టీలో ఉన్నాడు అనుకోండి, సో ఆ పార్టీ జెండా పట్టుకుని ఎందుకు పట్టుకున్నావు అని అసలు ఆ పార్టీలో ఉండడం వల్ల ఆ జెండా పట్టుకున్నాడు. నువ్వు వేరే పార్టీకి తీసుకొస్తే అది పట్టుకోడు. అట్లా ఒక అవినీతి కార్యక్రమాలు రకరకాలు ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే సాతాను పార్టీలో ఉన్నాడు. అటు ముందు అక్కడి నుంచి బయటకు వస్తే అవి ఒక్కొక్కటి సరి అవుతాయి. మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి బయటికి రాకుండానే అక్కడ చేసే పనులు, ఇదిగో అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అంటే అవి మా పార్టీ సిద్ధాంతాలు. కాబట్టి నువ్వు అక్కడి నుంచి బయటకు వస్తే సో దాని నుంచి వీడి అప్పుడు మనం తప్పు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం దేవుని పార్టీలో ఉన్నాం కదా, దేవుడు సత్యవంతుడు, మనం సత్యం చెప్పాలి అంటే అప్పుడు కరెక్షన్ అర్థమవుతుంది. ఇక్కడికి రాకముందు మీరు ఇక్కడ సూత్రాలు చెబితే వాళ్ళకి అర్థం కాదు. మనం పాటించాలి. సో వాళ్ళ మీద మనం రుద్దడానికి మనం ప్రయత్నించలేం. చెబుతాం, వింటే వింటారు,
ముందు వాళ్ళు దేవుని దగ్గరికి రావాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఈ విలువలు కలిగి నడవడానికి వాళ్ళు తర్వాత ఇష్టపడతారు. అప్పుడు మనం సరిచేయి, విశ్వాసులను సరిచేయండి. అట్లా దేవుని నమ్ముకున్న వాళ్ళని మీ అమ్మగారికి చెప్పండి, మీ అమ్మగారు నీకు చెప్పనివ్వండి. లేకపోతే ఇంకా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు, ఏది మీ కోడలు వెళ్ళిపోయిందా? చూడండి, మరి విశ్వాసులే వినకపోతే ఇంకా అవిశ్వాసులు ఏమి వింటారమ్మా? వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మార్పుని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇప్పుడు దేవుని బిడ్డలకి మనం చెప్పలేకపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి చెప్పి మార్చేస్తాం ఒక మాటతో అనుకుంటే వద్దా? సో కొన్నిసార్లు సరే మన ట్రాక్ ఎటో వెళ్ళిపోతుంది మన లైన్. సో వీళ్ళిద్దరూ కూడా మోసపోయారని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో సాతాను యొక్క కుయుక్తులు ఎట్లా ఉన్నాయో ఈ రోజుల్లో కూడా వాడు అదే విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. అవ్వ తినేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి వాటిని ఆదాముకి ఇచ్చినప్పుడు ఈయనన్నా కనీసం తినకుండా ఉండాల్సింది. తెరవబడినా తెరవబడకపోయినా ఇవి తినకూడని పండ్లు అని తెలుసు, ఆదాముకు కూడా తెలుసు. ఎందుకంటే తర్వాత దేవుడు అడిగినప్పుడు ఏంటి నువ్వు తినవద్దన్న పండు తిన్నావా అంటే ఆదాం ఏమన్నాడంటే నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే తిన్నాను అన్నాడు. కాబట్టి ఆయనకి ఏం తిన్నాడో తెలుసు. సో కొన్నిసార్లు వంటలో మనం ఏం తిన్నామో తెలియకపోవచ్చు. కొన్నిసార్లు నాకు ఏం కూర అంటే కూడా తెలియదు. అది అంటే అది తినేస్తూ ఉంటాం, అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆదాముకి తెలుసు, తెలియకుండా ఏం తినలా. అంటే ఏం జరిగింది అన్నదాన్ని పక్కన పెడితే అది తినకూడని పండు అనే విషయం అయితే స్పష్టంగా తెలుసు. సో ఇది తినకూడదు కదా, ఎందుకు తిన్నావు అని ఆదాం వెంటనే దాన్ని ఆపేసి ఉండాల్సింది. ఇక మీద తినవద్దు, దీనికి పరిష్కారం ఏంటో, దీనికి సొల్యూషన్ ఏంటో దేవుని అడుగుదాం, దేవుని దగ్గరికి వెళ్దాం అని ఒకవేళ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ని దేవుడి దగ్గర పెట్టుంటే అప్పుడు పరిష్కారం ఇంకో రకంగా ఉండుండేది. మనం పోయినసారి ఒక రోజు మాట్లాడుకున్నాం దీని మీద. ఎందుకు రామ్మను దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చి ఆమె చక్కగా పరిశుద్ధపరిచి ఉంటే మనం పాపం లేకుండా పుట్టి ఉండేవాళ్ళం, చెమట కూడా ఉండేది కాదు, బహుశా ఎండగా ఉండేదో కాదు, చక్కగా ప్రశాంతంగా మంచి వాతావరణం, చక్క చెట్ల మధ్యలో వృక్షాల మధ్యలో, లేదా బిల్డింగ్లో కూడా వచ్చి ఉండేయేమో మరి తెలియదు. ముళ్ళు లేవు, ముళ్ళు ఉండేవి కాదు, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఏమి ఉండేవి కాదు, ప్రాణభయం ఉండేది కాదు, జంతువులు ఏమీ హాని చేసేవి కాదు, కుక్క కరుస్తుందని పాము కరుస్తుందని భయం ఉండేది కాదు, ఇవన్నీ ఉండేవి కాదు, హ్యాపీగా ఉండేది పరిస్థితి. మనం చక్కగా విస్తరిస్తూ ఇట్లా కుటుంబ నియంత్రణ కూడా ఉండేది కాదు అప్పుడు. ఇవన్నీ పాపం వల్ల వచ్చినాయే. ఈ ప్రయాస అంతా. కాబట్టి ఇవి సర్పం ఆ రోజు మోసం చేసింది, ఈ రోజు కూడా మోసం చేస్తానంది. ఒకరు పాపం చేసినప్పుడు రెండో వాళ్ళు సరిచేయాలి. ఎవరెవరిని సరిచేయాలంటే ఎవరైనా సరిచేయాలి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో పురుషులు తప్పిపోతారు దేవుని నుంచి, కొన్ని కుటుంబాల్లో స్త్రీలు తప్పిపోవచ్చు. కాబట్టి ఎవరో దేవునికి వ్యతిరేకంగా ఉన్న రెండో వాళ్ళు దాన్ని గుర్తించి ఇది తప్పు అని సరిచేయాలి. అయితే సో ఒకటేంటంటే అలా సరిచేయాలి అంటే వినరు. ఇప్పుడు మీరా చెప్పినట్టుగా అవిశ్వాసులే కాదు, విశ్వాసులు కూడా వినరు. ఇంకా అవిశ్వాసులే ఎంతో కొంత వింటారు దేవుడి మాటలేని. విశ్వాసులు ఏంటంటే మాకు తెలుసు అన్నట్టుగా, నువ్వే పెద్ద భక్తుడివా, మేము భక్తులం కాదా అని చెప్పి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే లోబడే స్వభావం లేదు, చిన్న విషయం కూడా మార్చుకునే ఇష్టం లేదు. సో అలాంటప్పుడు సమస్యలు పెరిగిపోతాయి. అయితే అప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇక్కడ అవ్వ పళ్ళు ఇచ్చింది, ఆదాం తిన్నా అన్నాడు, ఇది తప్పు తినకూడదు అన్నాడు. తినకపోతే కుదరదు, నువ్వు నా భర్తవే కాదు, తినకపోతే నీకు నా మీద ప్రేమ లేదు అని అంది. అప్పుడు ఏం చేయాలి? తినాలా? దేవుడిని విడిస్తాడు అని అనలా, దేవుడిని విడిచిపెడతాడు అని అనలా. అది వీళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, వాళ్ళు మొదలు. నెక్స్ట్ నుంచి అట్లా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ భార్యని హత్తుకున్నాడు. కానీ దేవుడిని విడిచిపెట్టి కాదు. అంటే దేవుడు ఆజ్ఞను అతిక్రమించే అంతగా నువ్వు మనుషులతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషులతో విభేదం వచ్చినా దానికి సిద్ధంగానే ఉండాలి. దేవునితో మాత్రం విభేదం తెచ్చుకోకూడదు.
అది చెప్పుకున్నాక మనం అదంతా మాట్లాడుకున్నాం ఒకరోజు. అదే అండి, అది ఒక ప్రసంగమే చేసుకున్నాం కదా మనం. ఒకరోజు 2 రోజులు దాని గురించి మాట్లాడుకున్నాం, 2 వారాలు. అవునండి, అవును. ఇంకా వేరే కుటుంబాలు కూడా చెప్పుకున్నాం మనం. సో అకుల ప్రిస్కిల కుటుంబం ఉంది, ఇంకా సంసోన్ తల్లిదండ్రులు ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లా. ఓకే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరు తప్పిపోయినప్పుడు రెండో వాళ్ళు సరిచేయాలి, కానీ సరిచేయకుండా సాతాను మాయలోకి వెళ్ళిపోకూడదు. సో దేవునికి మొదటి ప్రాధాన్యత, అందుకే ఆజ్ఞలన్నింటినీ 2 ఆజ్ఞలుగా సమాప్తి చేసి చెప్పారు. మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ అదా కిరణ్ భయ్య, నీ దేవుడైన యెహోవా అని నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని రెండోది అది. రెండో ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఈ రెండింటిని తారుమారు అయిపోతాం. ఇప్పుడు కిరణ్ తారుమారు అయినట్టు అక్కడ అదే జరిగింది. నిన్ను వల్ల నీ భార్యని ప్రేమించాలంటే దేవుణ్ణి పక్కన పెట్టి ప్రేమించాడు, అది తప్పు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకి కుటుంబాల్లో సమస్యలు రావడానికి, దేవుని శాపం మన కుటుంబాల్లో ఉండడానికి కారణం ఏంటంటే, సో దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమిస్తేనే మనుషుల్ని ప్రేమించడం అంటే ఏంటో కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. సో దేవుణ్ణి ప్రేమించకపోతే సో మనుషుల్ని ప్రేమించడం అంటే కూడా అర్థం ఉండదు. సో మనుషుల్ని ప్రేమించడం అంటే మనుషుల్ని సంతోషపెట్టడం అనుకుంటున్నాం మనం, అంటే మనుషుల్ని సంతృప్తిపరచడం అనుకుంటున్నాం. దీని గురించి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు పిల్లల్ని సంతోషపరచడం అంటే వాళ్ళని ప్రేమించడం అంటే వాళ్ళని సంతోషపెట్టడం కాదు, కొన్నిసార్లు దుఃఖపెట్టాలి కూడా. కొన్నిసార్లు వాళ్ళకి కోపం వస్తుంది, కొన్నిసార్లు కష్టం వస్తుంది, బాధపడతారు అండి, వద్దంటే కాదంటే. కాబట్టి ప్రేమించడం అంటే ఎప్పుడు సంతోషపరచడం కాదు, దుఃఖపరచడం కూడా ఉంటుంది ప్రేమించడంలో. అందుకే ప్రేమించడం వల్లే దేవుడు మనుషులకి గాయాలు చేస్తాడు. అందుకే ఆయన గాయాలు చేస్తాడు, గాయాలు కడతాడు, ఆయన గద్దిస్తాడు, సరి చేస్తాడు. మనుషుల కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం తీస్తాడు కూడా. అందుకని ఆయన అంటాడు, నువ్వు కేవలం దేహాన్ని మాత్రం చంపే వాళ్ళకి భయపడొద్దు, దేహాన్ని ఆత్మను కూడా నరకంలో నశింపజేసేవాడికి. అలా చేసేది ఎవరు? దేవుడు. అంటే ఆయన పనిష్మెంట్ కూడా ఇక్కడ ప్రేమలో భాగం అది. ఇశ్రాయేలుని ప్రేమించాడు ఆయన, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, బబులోనికి తరిమేశాడు. అంటే పాపం చేసినప్పుడు బబులోనికి తరిమేశాడు. ఐగుప్తు నుంచి విడిపించి 10 తెగుళ్ళు ఐగుప్తు దేశీయుల మీదకి రప్పించి బయటికి తీసుకొచ్చాడు. వీళ్ళు పాపం చేసినప్పుడు వీళ్ళ మధ్యకి సర్పాలను పంపించి వీళ్ళని కూడా చంపాడు, వీళ్ళకి శిక్ష రప్పించాడు. అది కూడా ప్రేమలో భాగమే. ఇటు ప్రేమించిన వాడు సామెతల్లో మనం చూస్తాం, ప్రేమించి స్నేహితుడు గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. స్నేహితుడు కూడా ముద్దులు పెట్టవచ్చు, కానీ ప్రేమించి కొన్నిసార్లు అవసరమైనప్పుడు గాయాలు కూడా చేస్తాడు. కాబట్టి ప్రేమ అంటే అది. కాబట్టి ఇప్పుడు అవ్వమ్మ ఒకవేళ ఈ పండు తింటేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు అని అంటే కూడా తినకూడదు. అనలేదు, అన్నాడని నేను చెప్పట్లా. ఒకవేళ అలా అంటే నేను తినడం అన్నాడు అనుకో, లేదు తినాల్సిందే అందనుకో ఆమె ఒకవేళ, అప్పుడు ఏం చెప్పాలి ఆయన? అంటే మనుషుల మాటలకు ఆ మాయలో పడిపోకూడదు. కానీ అది అంత చిన్న ఈజీ విషయం కాదు. అంటే ఇతను లోబడిపోయాడు, అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే తప్పు, అదే చెప్పేది. అలా చేయకుండా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? దేవునికి ప్రాధాన్యత ఇస్తే గొడవలు అయిపోతాయి. ఒక ఆయన అట్లా పాపం చెయ్యను అని ఎదురు తిరిగాడు. ఆయన పేరు యోసేపు. ఎదురు తిరిగితే ఏమైంది? జైల్లోకి వెళ్ళాడు. మళ్ళీ అవమానం ఏంటి, అందరికీ పబ్లిసిటీ అయిపోయింది. ఇదిగో ఈయనే తప్పు చేశాడు, ఈయనే పాపం చేశాడు, ఈయనే వచ్చి నన్ను బలవంతం చేయబోయాడని ఆమె అందరికీ పబ్లిసిటీ చేసింది. అంటే పేరు పోయింది, గౌరవం పోయింది, జైల్లోకి. వీటికి భయపడే కుటుంబాల్లో ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులకు లోబడిపోయేది.
కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు ఎందుకు వాళ్ళ భార్యలు భర్తలు తప్పు చేస్తారని తెలిసినా ఏకీభవిస్తున్నారంటే, వీళ్ళని కాదన్నాం అనుకో వీళ్ళు అరుస్తారు, లేదా గొడవ అవుతుంది. గొడవ అయితే పక్కన వాళ్ళకి తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలిస్తే మన పరువు పోద్ది. మళ్ళీ అది గొడవ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళవచ్చు, ఎంతైనా వెళ్ళవచ్చు. ఎందుకు వచ్చింది ఇవన్నీ అని దేవుని కంటే కూడా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మనం రాజీ పడిపోతున్నాం. బహుశా ఆదాం కూడా మరి అట్లాగే రాజీ పడి, ఏమైందో తెలియదు, మొత్తానికి రాజీ పడిపోయాడు. అయితే అది మనుషులందరికీ పాపంగా సంక్రమించింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం, సాతాను యొక్క టాక్టిక్స్ అంటే వాడి యొక్క కుయుక్తులు ఈరోజు కూడా అదే విధంగా ఉంటాయి. కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా వాడు ఎంటర్ అవుతాడు, ప్రవేశిస్తాడు, మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అయితే మనం కష్టాన్ని శ్రమని ఇక్కడే తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. దానికోసం దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. మన శక్తి సరిపోదు. అంటే సమాజానికి భయపడతాం చాలామంది. అంటే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో. ఇక్కడ యోసేపు అప్పుడు వరకు ఆ ఇంట్లో చాలా మంచోడుగా ఉన్నాడు, మంచి పని వాళ్ళందరిలో పైవాడు, గృహ నిర్వాహకుడు. అంటే ఆయన కిందే మిగిలిన వాళ్ళందరూ కూడా, పని చేసేవాళ్ళందరూ కూడా. సో అట్లాంటి వాడికి ఈయన పరువు పోద్ది అన్నప్పుడు, సర్లే పరువు పోకుండా ఉండాలంటే సర్లే పాపం చేద్దామని చెప్పి ఏకీభవిస్తుంటే ఏమయ్యేది? పరువు దక్కేది కానీ దేవుని దగ్గర చెడుగా ఉండేవాడు. ఒకవేళ చరిత్రలో ఉండేవాడు కాదు, ఒకవేళ ఉన్నా చెడు ఉదాహరణగా ఉండేవాడు. ఈరోజు మనం మంచిగా చదువుకోవడానికి ఉండేవాడు కదా. అట్లాంటి ఉదాహరణలు బైబిల్లో వేరే ఉన్నాయి, అవి చెడ్డ ఉదాహరణలుగా ఉన్నాయి అవి. అంటే కాబట్టి అట్లా చెడు ఉదాహరణగా మిగిలిపోయి ఉండేవి. కాబట్టి ఇక్కడ మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే, సాతానుడు అదే రకమైన కుయుక్తులు ఈరోజు కూడా పన్నుతూ ఉంటాడు. ఒకవేళ అలాంటి కుయుక్తులు పన్నినప్పుడు దేవుని పక్షంగా మనం నిలబడాలి అంటే దేవుని సహాయం కూడా మనకి కావాలి, చాలా ప్రార్థన కావాలి, రాజీ పడని స్వభావం మనకి కావాలి, రిస్క్ తీసుకునే స్వభావం కావాలి. అప్పుడు రిస్క్ తీసుకోకపోతే తర్వాత అయినా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆదాము ఇక్కడ రిస్క్ తీసుకోవాలా పాపాన్ని ఎదిరించడానికి, తర్వాత ఎంత రిస్క్ వచ్చింది చూడండి. కష్టపడి పని చేయాల్సి వచ్చింది, పొలం తన పంటనివ్వదు, జీవితం అంతా రిస్క్ పడాల్సి వచ్చింది. పాపం అట్లాగే ఉంటుంది చూడండి. కావాలంటే ఎక్కడో ఒక చోట చిన్న లాభం ఏదో దొరుకుద్దని చెప్పి రాజీ పడిపోతాం, ఆ లాభం దొరుకుద్ది కానీ అక్కడ తర్వాత చాలా నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, జీవితం అంతా దాని బాధను అనుభవించాల్సి వస్తుంది. అందుకే పాపంతో రాజీ పడే విషయంలో భార్య అయినా భర్త అయినా వాళ్ళకి అన్ని విషయాల్లో సహాయం చేయాలి మనం. అంటే అన్నీ విభేదించకూడదు, ఇది మళ్ళీ మనం మిస్ అవ్వకూడదు. మనం వాళ్ళకి మనం సహాయం చేయాలి, అవసరమైన అవసరాలు తీర్చాలి, ప్రేమించాలి, అన్నీ చేయాలి. కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో, పాపం విషయంలో మాత్రం మనం రాజీ పడకూడదు, పాపానికి దాసోహలం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ధన్యులం అవుతాం. ఈరోజు వాడు అదే పని చేస్తున్నాడు. 1-2 వచనాలు చదివి మనం త్వరగా క్లోజ్ చేసుకుందాం, టైం అయిపోయింది. ఒక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోయినేమో అని భయపడుతున్నాడు. పౌలుకి ఒక భయం ఉంది. అవ్వని సాతాను ఎట్లయితే మోసం చేశాడు, అట్లా మీ మనసులు కూడా దేని నుంచి తొలగిపోతాయని చూడండి. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుంచి తొలగిపోతాయని. అంటే పూర్తిగా దేవుడి నుంచి దూరం అవరు. ఈ రోజులో జరుగుతున్నది అదే. చర్చి మానేసి వెళ్ళిపోయి, లేకపోతే పూర్తిగా దేవుణ్ణి వదిలేసి అన్ని దేవతలను పూజించడం అట్లా ఏం చేయరు. అయితే ఏం తప్పిపోతుందంటే క్రీస్తు ఎడల ఉన్న సరళత నుంచి. అంతకుముందు ఎంత చక్కగా దేవునితో సంబంధం ఉందో ఆ సంబంధం ఉండదు, ఎడమోకం పెడమోకంగా ఉంటాయన్నమాట. మనం ఇంట్లో చూస్తూ ఉంటాం కదా. సో భార్యాభర్తలు, తండ్రి పిల్లలు ఒకచోటే ఉంటారు, ఒక మంచం మీదే ఉండొచ్చు, కానీ ఆ సరళత ఉండదు.
మనసులో ఐక్యత ఉండదు. సో అట్లా జరుగుద్ది. దేవుడి విషయంలో కూడా మీరు అలాగే ఉంటున్నారు, అలా అయిపోద్దేమని భయపడుతున్నాను అంటున్నాడు. అలా జరగకుండా ఉండాలంటే అది కూడా ఒక వచనం చదువుకుని మనం ముగింపుకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 6:11. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి మనకి ఎలా వస్తుంది అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎవరిస్తారు ఆ సర్వాంగ కవచం? దేవుడే ఇస్తాడు. మళ్ళీ ఆయన ఇచ్చిందే ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ఏమేమి ఉంటాయి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఏమేమి ఉన్నాయి చదవండి సర్వాంగ కవచంలో. ఆ లిస్టు చూసి వెళ్ళిపోదాం. అదంతా అక్కర్లేదమ్మా. సర్వాంగ కవచం అంటే ఏంటి? 13వ వచనం, 14. సత్యమును దట్టి. కాబట్టి సర్వాంగ కవచం అంటే ప్రతి అంగానికి కవచం అని అర్థం. సర్వాంగ కవచం అంటే సర్వ అంగాలకు కవచాన్ని ధరించుకోండి, అంటే ఒక్కొక్క అవయవానికి కవచం ధరించుకోండి. ఏమేమి ధరించుకోవాలి? మొట్టమొదటిది సత్యమనే దట్టి, అంటే నడుముకి సత్యం, అంటే చూస్తే మనల్ని సత్యమే పలకాలి, అసత్యం అనేది ఉండకూడదు, సత్యం. రెండోది నీతి అను మైమరువు. నీతి అంటే ఇక్కడ కవచం, అంటే బాణాలు వేసినప్పుడు లేకపోతే కత్తితో వాడు పొడిచినప్పుడు మనకు తగలకుండా ఉండడానికి ఒక కవచం లాంటిది అనమాట, మైమరువు. సో నీతి, సత్యము, నీతి. మూడోది సిద్ధ మనస్సు. మూడోది సిద్ధ మనస్సు. దేనికి? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. సత్యము, నీతి, సిద్ధ మనస్సు. తర్వాత విశ్వాసము. నాలుగోది విశ్వాసము. తర్వాత ఐదోది రక్షణ. 17వ వచనం రక్షణ. తర్వాత దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆ తర్వాత 18వ వచనం ప్రార్థన. 7 ఉన్నాయి. ఒకసారి వరుసగా మళ్ళీ చెప్పండి. సత్యము, నీతి, సిద్ధ మనస్సు, విశ్వాసము, వాక్యము, రక్షణ, ప్రార్థన. ఆర్డర్ తప్పింది. మళ్ళీ చెప్పండి. సత్యము, నీతి, సిద్ధ మనస్సు, విశ్వాసం, రక్షణ, వాక్యం, ప్రార్థన. 7. ఈ 7 ధరించుకుంటే ఏమవుతుంది? అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులు అవుతాం. ఆ తంత్రాలు ఎట్లా ఉంటాయంటే హవ్వని ఏదైనా తోటలో సర్పం మోసం చేసినట్టే ఉంటాయి. అది ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దాని కొరింథీ పత్రికలు కూడా మనం చూసాం. చిన్న చిన్న విషయాల్లో తప్పిపోవడానికి వాడు తప్పించేస్తూ ఉంటాడు అన్నమాట. చాలా కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. కానీ ఎదిరించడం చిన్న విషయం కాదు. సో ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబంలో మేము ఎదిరించాలి, మీరు ఎదిరించాలి. మనం అందరం ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ సాతాను కుయుక్తులు పన్నుతానే ఉంటాడు. ఏ కుటుంబంలో పన్నుతాడు? పాస్టర్ గారి కుటుంబంలోనా, విశ్వాసుల కుటుంబాల్లోనా? అందరి ఎవరైనా మనుషులు అయి ఉంటే చాలు. రాళ్ళు అయి ఉంటే రాళ్ల గురించి ఏం ఆలోచించడు వాడు. రాళ్లతో వాడికి ఏం పని లేదు. కాబట్టి మనుషులు ప్రతి ఒక్కరి మీద వాడు కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. కాబట్టి మనం సర్వాంగ కవచాన్ని ధరించుకుని సిద్ధ మనసు కలిగి ఉండగలగడానికి ప్రార్థన చేద్దాం. సో నీతి, సో దేవుడు చేయొద్దు అన్నాడు కాబట్టి నేను చెయ్యను అని ఆదాము అని ఉంటే ఇప్పుడు ఈ స్థితి ఉండేది కాదు. మన కుటుంబాల్లో కొన్నిసార్లు సో భార్యో భర్తో ఎవరో ఒకరు తప్పిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు. రెండో వాళ్ళు దాన్ని ఎదిరించాలంటే చాలా కష్టమే అవుతుంది. కానీ దేవుని కోసం నిలబడినప్పుడు దేవుని అద్భుత కార్యాలు మనం చూస్తాం. యోసేపు ఎదిరించాడు, విజయశీలుడిగా నిలబడ్డాడు, విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. కాబట్టి అనేకులకు మాదిరిగా ఈరోజు ఉన్నాడు. ప్రపంచం అంతటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా అందరూ వచ్చి ఆయన ముందు సాగిలపడ్డారు. అది ఎలా జరిగిందంటే పాపాన్ని ఎదిరించాడు.
ధైర్యంగా పోరాడాడు, దేవుని కోసం నమ్మకంగా నిలబడ్డాడు. అలా దేవుని కోసం నమ్మకంగా నిలబడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. మనం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే సమయం మించిపోయింది. మనందరం తలలో వంచి ఒక్క నిమిషం మనం విన్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.